హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆ రోజు మనం టబ్లో కొత్తిమీర విత్తనాలు వేసుకున్నాగా. అదిగోండి చూడండి కొత్తిమీర ఎలా వస్తుందో. అదిగోండి ఆకు. ఇది ఇంకా కొంచెం పెద్దది అవ్వాలన్నమాట. అయితే మనకి కొత్తిమీర చాలా అంటే చాలా చిక్కగా వస్తుంది. నేను కొన్ని విత్తనాలు వేసాను, అవి ఇంకా అదిగోండి చూసారా, ఇంకా చిన్న చిన్న చెట్లు ఆకులా ఉన్నాయి. ఇవేమొచ్చి ఇదిగోండి కొత్తిమీర ఆకు చాలా అంటే చాలా చక్కగా క్లారిటీగా వస్తుంది. ఇప్పుడే కొంచెం బాగా పెద్ద అయిన తర్వాత చూపిస్తాయి. ఇదిగో వేసిన విత్తనాలన్నీ కూడా చక్కగా అంటే చక్కగా మొలిచాయి. విత్తనాలన్నీ జస్ట్ ఇవి అంతా 10 రూపాయలకే మనకి విత్తనాలు వచ్చినాయి. చూసారా, ఇవంతా చెట్లు వస్తే చాలా అంటే చాలా వచ్చిద్ది. ఇంట్లోనే మీరు కూడా కొత్తిమీర విత్తనాలు చల్లుకుంటే మన ఇంట్లోనే, బయట కొనుక్కోకుండా మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.